ఏపీలో పోలింగ్ ముగిసిన తర్వాత కొద్ది రోజులుగా సైలెంట్గా ఉన్న ఏపీసీసీ కాంగ్రెస్ చీఫ్ వైఎస్ షర్మిల మళ్లీ యాక్టివ్ అయ్యారు. ఎన్నికల సమయంలో సోదరుడు వైఎస్ జగన్ పైన, వైసీపీ ప్రభుత్వం పైన తీవ్ర స్థాయిలో ట్విట్టర్లో ధ్వజమెత్తారు. ఏలూరు జిల్లాలో జరిగిన అత్యాచార ఘటనపై స్పందించిన షర్మిల ఈ వార్తను ట్యాగ్ చేస్తూ వైఎస్ జగన్ పైన, వైసీపీ పాలనపైన ఓ రేంజ్లో విరుచుకుపడ్డారు. నా అక్కలు, నా చెల్లెమ్మలు, నా తల్లులు, నా అవ్వలు అంటూ జబ్బలు చరిచి మైకుల ముందు గొంతు చించుకుని మొసలి కన్నీరు, ఫేక్ ప్రేమలు నటించే ముఖ్యమంత్రి గారు, మన రాష్ట్రంలో మీ పాలనలో మహిళల భద్రతకు, బ్రతుకులకు పట్టిన పీడ దేశమంతా చెప్పుకుంటోంది. లండన్ వీధుల్లో పొర్లుదండాల మధ్య విహరిస్తున్న మీకు ఇక్కడి ఆర్తనాదాలు, హాహాకారాలు వినపడవు. రాష్ట్రానికి ఈ అత్యున్నత ర్యాంకులు ఎందులో రావాలో అందులో రావు. మీరు మీ మహిళా మంత్రులు, నాయకురాళ్లు సిగ్గుతో తల వంచుకుంటారో, సిగ్గు లేకుండా మిన్నకుండిపోతారో ప్రజలు గమనిస్తున్నారు అంటూ వైఎస్ షర్మిల ట్వీట్ చేశారు. ఏలూరు జిల్లాలో జరిగిన దారుణ ఘటన ఆలస్యంగా వెలుగు చూసింది. ఓ 10వ తరగతి బాలికపై సహ విద్యార్థి అత్యాచారానికి పాల్పడ్డాడు. తరగతి గదిలోనే ఆ విద్యార్థి ఈ దారుణానికి ఒడిగట్టగా అతని స్నేహితులు ఆ దృశ్యాలు ఫోన్లో రికార్డ్ చేశారు. ఆ తర్వాత ఫోన్లోని దృశ్యాలను అడ్డుపెట్టుకుని డబ్బుల కోసం బాలిక కుటుంబాన్ని బెదిరించేందుకు ప్రయత్నించారు. అయితే బాధిత కుటుంబం ఫిర్యాదుతో ఈ విషయం పోలీస్ స్టేషన్కు చేరగా నిందితుడితో పాటుగా అతని స్నేహితులను పోలీసులు ఇటీవల అరెస్ట్ చేశారు.